నార్మల్గా చిన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి ఇతను ఓల్డ్ సిటీకే బాయ్ ఎలా అయ్యాడు? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు సోషల్ వెల్ఫేర్స్ గురించి అండ్ సేవా సంఘాలు స్థాపించాడు? ఎందుకు ఇంతమందికి సహాయాలు చేస్తున్నారు? అండ్ ఆల్సో రౌడీయిజం ఎందుకు ఎంచుకున్నాడు? వీటన్నిటి గురించి కూడా ఇవాళ మనతో మాట్లాడడానికి ఉన్నారు స్టూడియోలో మిస్టర్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? అడగొచ్చా అడగకూడదా? అస్సలు అడగొద్దమ్మా, ఎందుకంటే రౌడీయిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగారు. అట్టయిపోయాను నేను. ప్రతి ఇంటర్వ్యూలో అసలు నేను రౌడీని కాదు, అసలు నేను ఏం చేయలేదు, నేను చేసేది ప్రతి ఒక్కటి మంచి పనే. కానీ ఎందుకు మీ మీడియా వాళ్ళు రౌడీ 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 అని అడుగుతున్నారు? నాకైతే అర్థం అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా, అలాగే మీరు రౌడీయిజాన్ని ఎంచుకోలేదు అని ఇప్పుడు అంటున్నారు. కానీ నేను ఓల్డ్ సిటీలో ఏ గొడవలు జరిగినా, ఏ దందాలు జరిగినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఉంటాను, నేను వాళ్ళని కొడతాను, ఎక్కడికి వెనకాడను అని కూడా మాట్లాడింది మీరే. అమ్మ, సమస్య వచ్చినా నేను వెళ్తాను అంటే నేను హ్యూమన్ రైట్స్లో ఉన్నాను కాబట్టి, యాజ్ ఏ సోషల్ వర్కర్ కాబట్టి, అన్న ప్రాబ్లం ఉంది అని చెప్తే మాత్రమే నేను వెళ్తాను. కొట్లాటను ఆపడానికే ప్రయత్నిస్తా తప్ప అంతకుమించి రౌడీజం నేను చేయను. నేను చేసే మంచి పనిలో కూడా వాళ్ళు రౌడీజాన్ని వెతుక్కుంటే అది నా తప్పు కాదు. ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు? ఏదైనా ఇప్పుడు మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది కాల్స్ చేస్తుంటారు ఫుడ్ కావాలని. నాతో అయినంత సాయం ఎంత అయితే అంత చేస్తుంటా. ఇప్పుడు ఒక ఎన్జిఓ కూడా నేనే ఓన్గా స్థాపించడం రీసెంట్లీ జరిగింది, రన్ అవుతుంది. నేను మాత్రం ఎప్పుడు ఎవరికి చెడు చేయలే. రౌడీ అనే ట్యాగ్ లైన్ దయచేసి మీ మీడియాలో నాకు పెట్టకండి. ఓకే, రౌడీ అనే ట్యాగ్ లైన్ వద్దు అంటున్నారు. మరి మీరే చెప్పారు అప్పర్ మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగాను నేను, అంతకన్నా తక్కువ కావచ్చేమో అని. మరి ఇంత ఎలా సంపాదించారు? ఎంత స్టేజ్కి ఎలా వచ్చారంటే ఏమి చేయకనే వచ్చింటుందా? అంటే ఏదో చేయకనే అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏం దందాలు చేయకనే ఇంత సంపాదించుంటారా? అంటే దందాలు కాకుండా కష్టపడితే డబ్బు రాదమ్మా. ఎలా కష్టపడ్డారు? రియల్ ఎస్టేట్ చేస్తా నేను, మూవీస్లో యాక్ట్ చేస్తా, చిన్న చిన్న సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే చేస్తా. ఈ సెటిల్మెంట్లు కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకుంటా. బలహీనుల వెనక నిలబడి నేను చేస్తా సెటిల్మెంట్, అంతే. నాతో అయితే, నాతో కాకపోతే ఎవరితో అయితే అవుతుందో వాళ్ళతో చేయిస్తుంటా. ఇప్పుడు మనం ఇన్ని వర్క్స్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలుసు. మనము కష్టాన్ని ఎంచుకున్నామమ్మా. ఒకరిని ముంచాలి, ఒకరి దగ్గర లంగ పని చేయాలి, వాని దగ్గర గుంజుకోవాలి, ఒకరిని ఎత్తి చేయాలి అనేది మా ఇంట్లో నాకు నేర్పించలే. నా కష్టాన్ని నేను నమ్ముకున్నా. చిన్నప్పటి నుండి నాకు కష్టం అంటే ఏందో తెలుసు. మా తల్లిదండ్రి కష్టాన్ని చూసి పెరిగా నేను. మరి మీరు ఏమంటారు, సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటే ఇంట్లో వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదా? లైక్ మీకు సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా సెటిల్మెంట్లు అంటే నేను ఏదో పెద్ద అది అక్కడ రౌడీజం జరుగుతుంటే నేను వెళ్ళి సెటిల్మెంట్ చేయనమ్మా. చిన్న ల్యాండ్కి ఇస్తాలు కావచ్చు, అన్న ఇది మా ల్యాండ్, అన్యాయంగా వచ్చి వీళ్ళు కబ్జా చేస్తున్నారు, నేను వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం తప్ప అది సెటిల్మెంట్ అంటారా? సాయం చేయడము అంటారు. సాయానికి ఏం తీసుకోరా? ఊరికే చేస్తారా? ఊరికే ఎందుకమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళాలి, ఒకవేళ ఆ వర్క్ నేను ఫినిష్ చేస్తే, నాతో ఆ వర్క్ అయితే సరే మీ హ్యాపీనెస్ ప్రకారం మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి మాత్రమే నేను అడుగుతా తప్ప నాకు ఇంత ఇవ్వండి, ఇలా చేయండి అని మాత్రం నేను ఎప్పుడు ఎవరిని అడగలే. బేసిక్గా ఓల్డ్ సిటీ అంటేనే ఒక హైదరాబాద్ సిటీలో కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీ అంటేనే అందులోకి వెళ్ళాలన్నా పోలీసులు భయపడతారు, పొలిటీషియన్స్ వెళ్ళాలన్నా కూడా భయపడుతుంటారు. అది కొందరు చేతుల్లో మాత్రమే ఉంది అని వింటుంటాం. మరి అలాంటి ఓల్డ్ సిటీకి సంబంధించి మీరేమన్నా అక్కడున్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేశారు? లేదా ఓల్డ్ సిటీని కూడా ఈ దందాల నుంచి, కొన్ని మాఫియా వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అమ్మా, ఓల్డ్ సిటీలో మాఫియా దందాలు, పోలీసు వాళ్ళు రారు అనేది అపోహ. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రభుత్వాలు మారాయి, సిస్టమ్ మారింది, టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు ఏదన్నా ఒక తప్పు పని చేయాలన్నా కూడా ఉచ్చబడిపోతుంది ఎవరికైనా. వాడు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్నీ మారిపోయాయి. ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. యాక్షన్ ఇమీడియట్లీ తీసుకుంటున్నారు. ఓల్డ్ సిటీ అనే కాదు, ఎక్కడైనా కావచ్చు, వాడు ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు, ఎంత పెద్ద డబ్బున్నోడైనా కావచ్చు, తప్పును తప్పే అని చెప్పే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు మన దగ్గర. ఏం మార్పులు చేశారు అంటే ముందుతో పోలిస్తే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం? ఇప్పుడు ఏం ఓల్డ్ సిటీ మారింది? ఓల్డ్ సిటీలో సారా అమ్మేటోళ్ళు,
ఇంకా దాని తర్వాత ఎప్పటిదాకా అంటే అప్పటిదాకా అన్ని హోటల్స్ అవి నడిపించేటోళ్ళు, టైమింగ్స్ లో గంజాయి అవన్నీ చేసేటోళ్ళు, అన్నీ చాలా తగ్గిపోయినాయి మ్యాక్సిమం. ఇప్పుడు లేవు, ఏదో అక్కడక్కడ తప్ప లేవు ఇప్పుడు. మేము విన్నదాని ప్రకారం అయితే ఎవరినన్నా మర్డర్ చేయాలన్నా, ఎవరినన్నా బెదిరించాలన్నా ఓల్డ్ సిటీకి వెళ్ళి పిలుచుకునే రౌడీ షీటర్స్ ఎక్కువ ఉన్నారు అంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అక్కడ? అమ్మ, ఓల్డ్ సిటీలోనే కాదు తల్లి, ఇప్పుడు ప్రతి దగ్గర రౌడీయిజం అనేది నడుస్తుంది, ప్రతి జాగాలో మర్డర్లు అనేవి జరుగుతున్నాయి. కానీ ఓల్డ్ సిటీనే అని ఎంచుకోకండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే మీరు వింటున్నారా? ఎక్కడెక్కడో మర్డర్లు అవుతున్నాయి, తమిళనాడులో అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి, హైదరాబాద్లో అవుతున్నాయి. కానీ మీరు ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీనే అంటున్నారు. ఓల్డ్ సిటీ అనే కాదు తల్లి, అన్ని జాగాల్లో మర్డర్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ దీనికి తగిన కఠిన చర్యలు తీసుకుంటే, సౌదీ రూల్స్ ఎప్పుడైతే వస్తాయో, సౌదీలో ఏదైనా జరిగితే అప్పటిదప్పుడే యాక్షన్. నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పా, తప్పుకు నేను సపోర్ట్ చేయను, మంచి కోసం నా ప్రాణాలు ఇస్తా, మంచి కోసం నా ప్రాణాలు తీయమన్నా తీస్తా నేను. మా అమ్మ ఎప్పుడూ రెండే మాటలు చెప్తుంది నాకు, అరే అబద్ధాలు ఆడాల్సి వస్తే ఒక ప్రాణం నిలబడుతుందంటే అబద్ధమాడు, ఒకరి మానం పోతుందంటే అబద్ధమాడు. ఈ రెండు విషయాల్లో అబద్ధం ఆడడం తప్పు లేదు. మిగతా ఏ విషయంలో దౌర్జన్యం కానీ, అబద్ధాలు కానీ, బట్టవాజు మాటలు కానీ ఇవన్నీ అస్సలు మాట్లాడకూడదు అని చెప్తుంది మా అమ్మ. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తా, ఏదైనా సరే ఎవరికి వాళ్ళు తోపు, వాళ్ళు చూపించే తోపిజాన్ని, పక్కనోళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ని వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ బరువు బాధ్యతల మీద, ఇన్ కేస్ ఇంకా టైం ఉంటే సొసైటీ మీద పెడితే. అండ్ ఓల్డ్ సిటీ, మీరు ఓల్డ్ సిటీ అన్నారు కాబట్టి సరే, నేను ఓల్డ్ సిటీ మా ప్రజలకే చెప్తున్నా, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే, మీరు చెప్పిన లేరు మ్యాక్సిమం, మీరు చెప్పినట్టు అలాంటి వాళ్ళు ఉంటే నేను చెప్పినట్టే కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా మారతారని చెప్పి నేను ఆశిస్తున్నా. నాకు తెలిసి అయితే లేరు, మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తాను. నేను అడిగాను కదా సార్, నేను విన్నాను కాబట్టి అడిగాను, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అడిగాను. అన్ని జాగాల్లో ఉన్నాయి తల్లి. ఉన్నాయి.